ముక్కలు కొడుతున్నారు. మేము ఆల్రెడీ చాలా పెట్టేసుకున్నాము, జస్ట్ వీడియో కోసం కొన్ని పెట్టి చూపిద్దామని చూపిస్తున్నామండి. హాయ్ అండి, ముక్కలు కొట్టేశాడు మా మావయ్య. అయితే పెద్ద పెద్దవి కొట్టాడని మా అత్తమ్మ మళ్ళీ వాటిని చిన్న చిన్నగా కోస్తుందండి. చూడండి, మేము ఇవన్నీ 12 కాయలండి. హాయ్ అండి, పొద్దున్న మనం మామిడికాయ ముక్కలు దంచుకున్నాం కదా, దానికి మెంతులు ఆవాలండి. మెంతులు 20 గ్రాములు తీసుకోవాలి ఆవకాయకి. ఆవాలేమో ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటిని వేయించి పొడి చేసేసుకుందామండి. ఇదండి బండిలు తీసుకొని దీంట్లో వేసేసానండి. సిమ్లో కొంచెం దోరగా వేయించుకోండి. ఇది పావుసేరు గ్లాస్ అండి. దీంతో 1.5 గ్లాస్ మిరప్పొడి తీసుకోవాలి. హలో చూడండి, కేజీకి చూడండి, ఇదిగోండి పావుసేరు గ్లాస్ అండి. అంటే 250 గ్రాములు మిరప్పొడి కేజీ దబ్బలకి పోసేసుకున్నాము. మా దబ్బలు 1.5 కిలో ఉన్నాయి కాబట్టి ఇంకో 1/2 గ్లాస్ వేసుకుంటున్నామండి. ఊరగాయకి ఎప్పుడు మనము పల్లీల నూనె వాడుకుంటే బాగుంటుందంటండి. సో ఆయిల్ కూడా ఈ గ్లాస్తోనే 1.5 గ్లాస్ యూస్ చేసుకోవాలి. ఇదిగోండి పల్లీల నూనె 1 గ్లాస్ వేసాము. మనది 1.5 కిలో ముక్కలు కాబట్టి ఇంకో 1/2 గ్లాస్ అండి. దీన్ని బాగా కాచి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నూనె కాసుకుంటున్నాము. ఆయిల్ తెల్లిపోయిందండి. కొన్ని ఆవాలు వేసుకోండి. ఆయిల్ చూడండి ఎంత బాగా తెల్లిందో. వేసుకుంటున్నామండి. ఇది 1/4 గ్లాస్ అండి. దీంతో 3 గ్లాసులు మనం ఉప్పు తీసుకోవాలి. ఇంకొకటి మిక్సీ పట్టేసుకున్నామండి మెత్తగా. మనం మిరప్పొడి కొలిచి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి మా అత్తమ్మ ఏం వేస్తున్నాం అత్తమ్మ? మిరప్పొడి మామిడికాయ ముక్కలు వేస్తుందండి. 1.5 కిలో మాకు తూచుకుంటే 1.5 కిలో వచ్చింది. వేసేయత్తమ్మ. తర్వాత ఉప్పు అండి. ఇందాక నేను 3 నవటాకులు మీకు చూపించాను కదండి, అది మెత్తగా మిక్సీకి వేసుకొని వేసుకునేస్తున్నాము. కేజీకి 250 గ్రాములు అండి, అంటే 1/2 కిలో. మిరప్పొడి, ఉప్పు అవన్నీ అండి. నూనె కూడా సేమ్ అండి, 1/2 కిలోని. మెంతులండి, మెంతి పొడి చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఆవు పిండి అండి, ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది పొడి చేసుకున్నాము, వేసేసుకుంటున్నాం. మొత్తం కేజీకి 50 గ్రాములు అండి. మొత్తం అండి కిలోకి మనము 250 గ్రాములు నూనె, 250 గ్రాములు ఉప్పు, 250 గ్రాములు మిరప్పొడి, 20 గ్రాములు మెంతి పొడి, 50 గ్రాములు ఆవు పొడి అండి కలుపుకున్నాము కేజీకి. సో 1.5 కిలో కంటే దాన్ని బట్టి మనము వేసుకోవాలండి. చూడండి, ఇది మొత్తం కలుపుకొని మన నూనె కాగింది కదండి, అది చల్లారిన తర్వాత కలిపేసుకోవాలి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఆవకాయ మీకు ఆయిల్ చూపించాను కదండి, అది నైట్ కలిపి పెట్టేసాము. పొద్దుటికల్లా ఇలా తయారైంది. ఎంత కమ్మగుందో అండి పచ్చడి. మీరు కూడా ఆవకాయ ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.